ఒక సినిమా రిలీజ్ అంటే చాలు రిలీజ్ రోజు హంగామా అంతా తమదే అన్నట్లుగా పరిస్థితి ఉండేది. స్టార్ హీరో సినిమాలకే కాదు చిన్న సినిమాలకు కూడా అదే రేంజ్లో ఆడియన్స్ థియేటర్ల దగ్గర కనిపించేవారు. అది ఒకప్పుడు. ఇప్పుడు సీన్ మారింది. స్టార్ సినిమాలకే థియేటర్ల దగ్గర జనాలు లేని పరిస్థితి. ఇక చిన్న సినిమాల పరిస్థితి అయితే సరి. థియేటర్లో సినిమా చూడటానికి ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపించట్లేదు. దీనికి మెయిన్ రీజన్ పెరిగిన టికెట్ల రేట్లు. ఒక మిడిల్ క్లాస్ కామన్ మ్యాన్ థియేటర్లకి వెళ్ళి సినిమా చూడాలంటే మోయలేని బరువుగా అయింది. తానొక్కడే వెళ్ళినా 500 నుండి 1000 దాకా జేబుకి చిల్లు అన్నట్టే ఉంది. ఇక ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే 4 నుండి 5,000 అంటే నెలకి 2 సినిమాలు చూడాలని అనుకుంటే 10,000 రూపాయలు పెట్టాలి. అసలే చాలీ జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్న వాళ్ళు సినిమా చూడటం కోసం అంత ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. అందుకే ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే అది ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని చూడటం మొదలుపెట్టాడు. ఓ పక్క సినీ దర్శక నిర్మాతలేమో థియేటర్లకు ఆడియన్స్లు రప్పించడానికి రకరకాల ప్రయత్నాలు, ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇదివరకు సినిమాకి వెళ్ళి చూసే వాళ్ళ ఆడియన్స్ సంఖ్య ఎక్కువ ఉండేది. కానీ పెరిగిన రేట్లు, మిగతా ఖర్చులు అంటే థియేటర్లో పాప్కార్న్, కూల్ డ్రింక్స్ ఇంకా మిగతా ఐటమ్స్ కలిపి జేబుకి పెద్ద బొక్కే పడేలా ఉంది. ఈ కారణాలు ఆడియన్స్ని థియేటర్కి రప్పించలేకపోతున్నారు. స్టార్ సినిమా అది కూడా హిట్ టాక్ వస్తే తప్ప కొందరు థియేటర్కి వెళ్లి సినిమా చూడాలని అనుకోవట్లేదు. ఇది వరకుతో పోల్చితే థియేటర్కి వెళ్లి సినిమా చూసే ఆడియన్స్ శాతం గణనీయంగా తగ్గిందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. తెలుగు ఆడియన్స్ సినిమా పిచ్చోళ్ళు కాబట్టి మన దగ్గర కాస్త బెటర్, కానీ మిగతా సినీ పరిశ్రమలు మాత్రం పెద్ద ప్రమాదంలో ఉన్నాయి. సినిమాను థియేటర్లో చూసేలా, థియేటర్కు ఆడియన్స్ రప్పించేలా ఈ మధ్య కొన్ని ప్రమోషన్స్ ఆకట్టుకుంటున్నాయి. రండి బాబు రండి, థియేటర్కు వచ్చి సినిమా చూడండి అని చెప్తున్నారు మేకర్స్. అయితే టికెట్ రేటు తగ్గించి కామన్ మ్యాన్ కి అందుబాటులో సినిమా టికెట్ రేటు ఉంచితే ఖచ్చితంగా ఓటీటీలను కాదని ఆడియన్స్ థియేటర్లకు వైపు అడుగులు వేసే ఛాన్స్ ఉంది. కానీ స్టార్ సినిమా కోట్లలో బడ్జెట్, పాన్ ఇండియా రిలీజ్ అంటూ టికెట్ రేటు అదనంగా పెంచేస్తున్నారు. ఈ టైంలో థియేటర్కు వెళ్లి సినిమా చూసే ఆడియన్స్ సంఖ్య రోజు రోజుకి తగ్గుతుంది. మరి ఈ పరిస్థితి ఎన్నాళ్ళు కొనసాగుతుంది? ఇదే ఇంకా కొనసాగితే థియేటర్ల పరిస్థితి ఏంటనేది సినీ మేకర్స్ కి అర్థం కాని ప్రశ్నగా మారింది. కామన్ మ్యాన్ కూడా థియేటర్కు వెళ్లి సినిమా చూసే పరిస్థితి వచ్చేలా చేయగలిగితే మాత్రం మళ్ళీ అన్ని సినిమాలకు మంచి రోజులు వచ్చేలా ఉన్నాయి. అలా కాకుండా స్టార్ సినిమాలు కేవలం ఫ్యాన్స్ మాత్రమే చూస్తే చిన్న సినిమాలు, కంటెంట్ ఉన్న సినిమాలు కూడా ఆడే పరిస్థితి కనిపించట్లేదు. పరిశ్రమ పెద్దలంతా ఇప్పుడు చేయాల్సింది సినిమా ఎన్ని కోట్లు పెట్టి తీస్తున్నాం అన్నది కాదు, థియేటర్లకి జనాలు ఎలా రప్పించాలి అన్నది చూడాలి. అయితే సినిమా మీద ఉన్న ఇష్టంతో ఉన్నవాడు ఎలా అయినా థియేటర్కి వస్తాడు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇదే సినిమా నెల రోజుల్లో ఓటీటీలో వస్తుందన్న ధీమా అతనికి ఉంది కాబట్టి అతను థియేటర్లో సినిమా చూడటానికి ఆసక్తి చూపించడు. అదే కాకుండా ఫ్యామిలీతో థియేటర్కి వెళ్తే ఖర్చు భారం అయిపోతుంది. అదే ఓటీటీలో చూస్తే ఇంటిల్లిపాదికి ఫ్రీగా చూసేయచ్చు అనే ఆలోచనలో ఉన్నాడు. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.